హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 12th వీక్ డే 4 మార్నింగ్ ఓటింగ్ రిజల్ట్స్ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ ఈ రిజల్ట్స్లో చాలా తారుమారయ్యే ఓటింగ్ నిన్న రాత్రికి అనాలా, నిన్న ఈవినింగ్కి ఈరోజు మార్నింగ్కి చాలా మార్పులు. ఫస్ట్ నుంచి 8th పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా చాలా షఫల్ అయ్యారు, ముఖ్యంగా టాప్ పొజిషన్ వాళ్ళు. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ ఓటింగ్ రిపోర్టు నాట్ ఓన్లీ బేస్డ్ ఆన్ ఆఫ్లైన్ అనాలా, యూట్యూబ్ పోల్స్ అనే కాదు, ఇది లెజిట్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫో. సో మోస్ట్లీ ఇలానే ఉంటుంది, అంతకుమించి నేను ఎక్కువ చెప్పలేను. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్. మై రివ్యూస్ అలాగే ఇన్స్టాగ్రామ్ లింకు డిస్క్రిప్షన్లో పెడతా, ఫాలో అవడం ట్రై చేయండి. అక్కడ ఎర్లీగా వీడియోల కంటే ముందు స్టోరీస్ వస్తాయి. మై రివ్యూస్ అఫీషియల్ బ్లూటిక్ ఉంటుంది 11,000 చిల్లర. సో ట్రెండ్ స్టార్ట్ చేసే కన్నా ముందు, రిజల్ట్స్ గురించి మాట్లాడే కన్నా ముందు, మీరు ఈ వారం ఎవరికి ఓటు వేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందా లేదా అనేది కూడా నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. సో స్టార్ట్ చేద్దాం. బేసిక్గా ఇది బయట ఎలా చెప్పాలి, ఇది లెజిట్ సోర్సే. టూ డేటాబేస్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఫోన్ కాల్స్ ద్వారా ఓటింగ్ ఇచ్చే డేటాబేస్, అది మెయింటైన్ చేసే ఒక కంపెనీ, ఐటీ కంపెనీసే మాలాంటివే. ఇంకొకటి హాట్స్టార్ ఓటింగ్, ఇది ఒక వెండర్కి ఇచ్చేస్తారు. ఆ కంపెనీ, ఆ పేరోల్ కంపెనీ గురించి మనం మాట్లాడకూడదు, మళ్ళీ మనకు ప్రాబ్లం. సో అక్కడి నుంచి వస్తాయి ఇన్ఫో, నాకైనా కొంతమంది రివ్యూవర్స్కి, సోర్సెస్ ఉన్న వాళ్ళకి. సో వీళ్ళు మెయింటైన్ చేస్తారు, వీళ్ళకి రిజల్ట్స్ తెలుస్తాయి. ఏ రోజు ఎవరికి ఎక్కువ వచ్చాయి, ఎవరు తక్కువ వచ్చాయి, ఇవన్నీ తెలుస్తాయి. ఇప్పుడు మనం యూట్యూబ్ పోల్స్ అనుకోండి, మ్యాటర్ ఏంటంటే యూట్యూబ్ పోల్స్ ట్రెండ్ని ఇస్తుంది అంతే తప్ప ఎగ్జాక్ట్గా ఫోన్ కాల్ చేసే ఓటుది ట్రెండ్ ఎలా ఉంది, హాట్స్టార్లో లాగిన్ అయ్యి అందులో ఓట్లు వేసే వాళ్ళ ట్రెండ్ ఎలా ఉందో మనకు తెలియదు. ఓవరాల్గా బయట సోషల్ మీడియాలో ట్రెండ్ ఎలాగ ఉందో తెలుసుకోవడానికి మనం వాడుకున్న ప్లాట్ఫామ్ యూట్యూబ్. ఇంతకుముందు రోజుల్లో వెబ్సైట్స్ పోల్స్ మీద ఆధారపడేవారు. ఎప్పుడైతే అది ఫేక్, ఈజీగా మ్యానిపులేట్ చేస్తామని అర్థమైపోయిందో వెబ్సైట్ పోల్స్ నమ్మట్లేదు. అలాగే ఇన్స్టాగ్రామ్ పోల్స్ని కూడా పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు. ఎక్స్లో అంటారు, గట్టి కూడా 500 మంది ఉంటారు, సో అది కూడా పట్టించుకోవట్లేదు. సో ఓవరాల్గా యూట్యూబ్ పోల్స్ నమ్ముతున్నారు. యూట్యూబ్ పోల్స్ దగ్గరగా ఇస్తుంది ట్రెండ్. నేను ఇప్పుడు చెప్తుంది అఫీషియల్ మళ్ళీ వినండి, అఫీషియల్గా ఓటింగ్ ట్రెండ్ రెండు కన్సాలిడేట్ చేసి, ఫోన్ లైన్స్ ఫోన్ ద్వారా ఓటింగ్ వచ్చింది ప్లస్ హాట్స్టార్ ఓటింగ్ రెండు కన్సాలిడేట్ చేసి, అంటే రెండు యాడ్ చేస్తే ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు సెకండ్ ప్లేస్లో ఉన్నారు, ఎవరు 8th పొజిషన్లో ఉన్నారో అనేది మనం మాట్లాడబోతున్నాం ఈరోజు. ముందుగా మీకు సీన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నా, అంతకుమించి నేను సోర్సెస్ గురించి నేను మాట్లాడలేను. సో ఫస్ట్ పొజిషన్లో తనూజ గారు ఉన్నారు. ఎస్, నేను ఎప్పుడు చెప్పినప్పుడు ఓటింగ్ అనాలిసిస్ది రెండు కలిపే చెప్తాను. యూట్యూబ్ ఓటింగ్ పోల్స్ ప్లస్ మనకు వస్తున్న సోర్స్ ప్రకారం ఎవరు ఉన్నారు, అవి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. అలాంటప్పుడు నేను క్లారిఫై చేస్తాను. సో యాక్చువల్గా నిన్న ఈవినింగ్ వరకు కళ్యాణ్ ఉన్నాడు ఫస్ట్ పొజిషన్లో. అప్పుడు కూడా కళ్యాణ్కి నేను చెప్పాను కదా, కళ్యాణ్ ఫర్ ద ఫస్ట్ టైం 2 కాన్సిక్యూటివ్ డేస్ కళ్యాణ్ ఉన్నాడు. అప్పుడు వరకు లాస్ట్ ఇయర్ నిఖిల్ మలయక్కల్ అనే పర్సన్ ప్రతి వారం నామినేషన్స్లోకి వస్తే ఓటింగ్ పోల్లో టాప్ ఉండేవాడు, సెకండ్ పొజిషన్లోకి రాలే. అలాగే తనూజ పుట్టస్వామి కూడా ఉంది. ఆ రికార్డు బ్రేక్ చేశాడు కళ్యాణ్. వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్, అట్లీస్ట్ బ్రేక్ చేసినందుకు. కానీ నేను ఏం చెప్పాను, టేబుల్స్ టర్న్ అవ్వడం పెద్ద ఈజీ కాదు, తనూజకి కూడా ఈజీగా ఇటు వచ్చేయచ్చు అని చెప్పి. అలాగే మరి ఇంత త్వరగా వస్తుంది అనుకోలే. ఇంత త్వరగా ఎందుకు వచ్చిందిరా అంటే, ఆ మార్జిన్ చాలా తక్కువ. కళ్యాణ్ ఎలా అయితే ఫస్ట్ పొజిషన్లోకి వచ్చాడో, కళ్యాణ్కి తనూజకి మార్జిన్ చాలా తక్కువ ఉందండి. అది నిన్నటి తర్వాత మళ్ళీ ఇటు వచ్చేసిందంట తనూజ వైపు. ఇప్పుడు కూడా మార్జిన్ తక్కువే, మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు తనూజ ఫస్ట్ పొజిషన్లో ఉంది, సెకండ్ పొజిషన్ కళ్యాణ్లో ఉన్నాడు, మార్జిన్ తక్కువే. కానీ టేబుల్స్ మళ్ళీ ఇటు టర్న్ అయ్యాయి. దానికి రీజన్స్ ఏం లేవు, సింపుల్గా ఆలోచిస్తే. ఒకటి, నిన్న ఎపిసోడ్లో కళ్యాణ్ది కంటెంట్ లేదు, నెగ్లిజిబుల్ ఏం లేదు. తనూజది కంటెంట్ ఉంది. బ్రో ఆడి ఓడిపోయింది కదా అంటే, అక్కడ ఆడి ఓడిపోయిందా అని చూడరు, కంటెంట్ ఎంత ఉంది, ఎవరితో ఆడింది, ఎలా ఆడింది, తన ఇంటెంట్ ఎలా ఉందని చూస్తారు. అమ్మాయి ఏమీ గివప్ ఇవ్వలే, ఫస్ట్ నేను ఆడతా అన్నది, నేను స్ట్రాంగ్ కాంపిటేటర్వి, నేను నీతోనే ఆడతాను అన్నది, ఆడింది, చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది, జస్ట్ 5 సెకండ్స్లో ఓడిపోయింది. మీరు ఇంకోటి గమనించారో లేదో, తనూజ ఎప్పుడు ఓడిపోయినా ఒక ఆయుధం వదులుతుంది, ఏడవడం. అది చేయలే, ఏడవలే, స్పోర్టివ్గా తీసుకుంది, టఫ్ ఫైట్ ఇచ్చింది. నేను చెప్పాను కదా, ఫస్ట్ ఫ్యూ రౌండ్స్లో ప్రేరణ బీభత్సమైన లీడింగ్లో ఉంది, అయినా కూడా గివప్ ఇవ్వకుండా లాస్ట్ మినిట్ వరకు వచ్చింది. జస్ట్ అన్ఫార్చునేట్ అంతే. ఒకవేళ 5వ బాల్ దగ్గర వరకు వెళ్ళి పడిపోయి ఉంటే తనూజ విన్నర్ అయిపోతుంది. సో జనాలు ఇవన్నీ చూస్తారు.
సో ఇది ఓటింగ్ కింద కూడా మారింది కొంచెం ఎడ్జ్ రావడానికి. అలాగే నేను చెప్తున్నాను వన్ సైడెడ్ అయిపోతుంది ఈ గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో, ఎస్పెషల్లీ రివ్యూర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆల్మోస్ట్ 90% ఆఫ్ రివ్యూర్స్ కళ్యాణ్ వంగున్న తోపే, కళ్యాణ్ పడుకున్న తోపే, కళ్యాణ్ నించున్న తోపే అన్నట్టు మాట్లాడడం. అండ్ తనూజ ఏం చేసినా రాగ్ అని చెప్పడం, తనూజ వ్యూ పాయింట్ గురించి ఎవడో డిస్కస్ చేయడం చేస్తున్నారు చాలా తక్కువ మంది. అది సింపతి కింద వర్కౌట్ అవుతుంది. ఏమరా ఈ అమ్మాయి గురించి ఎవడు మాట్లాడట్లేదు, ఏం చేసినా ఇటే వెళ్తున్నారు, ఇటు వెళ్ళట్లేదు ఏంటి, ఇక్కడ కూడా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఒక వర్గం న్యూట్రల్ ఆడియన్స్ అసహనం కలిగింది. దాంతోపాటు పిఆర్ యాక్టివిటీలు, ఈఆర్ యాక్టివిటీలు అన్నీ ఉంటాయి కాబట్టి సో ఎన్ని పాయింట్స్ వల్ల తనూజ మళ్ళీ టేబుల్ టర్న్ అయ్యి తనూజ ఫస్ట్ పొజిషన్లో ఉంది. అది మ్యాటర్ ఈ రోజుకి. మార్నింగ్కి, ఈవినింగ్కి ఎలా ఉంటుందో మనం చూడాలి. నెక్స్ట్ కళ్యాణ్ పడాలా. ఇది గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూసే కళ్యాణ్ ఫ్యాన్స్. గుడ్ న్యూస్ ఏందిరా అంటే సెకండ్ పొజిషన్లో ఉన్నాడు కదా, అది చాలా తక్కువ మార్జిన్. మీరు ఒకటి గమనించాలి, ఇమాన్యుల్ కూడా ఉన్నాడు. ఇమాన్యుల్ కూడా తోపు. జస్ట్ బికాజ్ నామినేషన్లో లేకపోవడం వల్ల ఇలా అవుతుంది, కానీ ఇమాన్యుల్ కానీ నామినేషన్స్లో ఉంటే ఆట వేరేలా ఉందని ఏమో ఇంకో 3 వారాల్లో కూడా గట్టిగా ఫైట్ ఉండబోతుందని అనుకున్నాను నేను. యాక్చువల్గా ఇమాన్యుల్ రూల్ అవుట్ చేశాను, కానీ రూల్ అవుట్ అయ్యేటట్టు లేదు నేను మాట్లాడితే ఇమాన్యుల్ దగ్గరికి వచ్చినోడికి. సో కళ్యాణ్ పడాలకి ఇది గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఏంటంటే మళ్ళీ ఫస్ట్ పొజిషన్ నుంచి సెకండ్ పొజిషన్ పడిపోవడం. కానీ కళ్యాణ్కి ఇంకో గుడ్ న్యూస్ ఏందిరా అంటే ఈ వారం కళ్యాణ్ కంటెంట్ అయ్యాడు. సో తనూజకి బ్యాడ్ న్యూస్ ఏంటంటే తనూజ ఫ్యాన్స్కి ఇంకా తనూజకి స్కోప్ ఉండదు అన్లెస్ అంటే ఆమెను సంచలక పెట్టి ఏదైనా జరిగితే తప్ప. అది కూడా మ్యాక్స్ బ్యాడ్ అవుతుంది సంచలక పెడితే. సో కళ్యాణ్ కంటెంట్ అయినప్పుడు లాస్ట్ టాస్క్ ఆడతాడు. అప్పుడు పొరపాటుని గెలిస్తే ఆ ఎలివేషన్ ఓహోకి అందదు. అమ్మగా మాట ఇచ్చాడు షేర్ ఖాన్, ఇంక కేజీఎఫ్ బీజిఎంలు కూడా వేస్తారు వాళ్ళ ఫ్యాన్స్. ఓడిపోయినా కూడా సింపతి వస్తుంది. సో ఎలా అయినా సరే కళ్యాణ్కి మళ్ళీ టేబుల్ స్టాండ్ అవ్వడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇట్స్ మిక్స్డ్ న్యూస్, బట్ వెరీ టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు తనూజకి. సో సెకండ్ పొజిషన్లో యాజ్ ఆఫ్ నో కళ్యాణ్ ఉన్నాడు. ఇప్పుడు మూడో పొజిషన్కి వస్తే ఇమాన్యుల్ది. ఇమాన్యుల్ హైలైట్ మళ్ళీ చెప్తున్నా, ఈ సీజన్లో టాస్కుల్లో ఎక్కువ పర్సెంట్ విన్ అయింది ఇమాన్యులే. ఎంటర్టైనర్ ఎవడరా అంటే ఇమాన్యులే. ఆర్గ్యుమెంట్స్ కానీ ఏదైనా గేమ్ని అనాలిసిస్ చేసే విధానం కానీ ఎవడు బాగా చేస్తాడు అంటే ఇమాన్యులే. బట్ ఇమాన్యుల్కి ఎక్కడ బ్యాక్ ఫైర్ అయిందంటే నామినేషన్స్లోకి రాకపోవడం, ఆ సేఫ్ గేమ్ ఆడడం, ఒక్కొక్కసారి చిన్న చిన్న కన్నింగ్ గేమ్లు ఆడడం. కానీ ఇప్పుడు నామినేషన్స్లోకి వచ్చాడు, బ్యాక్ టు బ్యాక్ వచ్చాడు కదా, జనాలు అలవాటు పడ్డారు, ఓటింగ్లు పడుతున్నాయి. ఇమాన్యుల్కి ఏ రేంజ్ ఓటింగ్ పడుతుందంటే ఫోన్ కాల్ ఓటింగ్ కళ్యాణ్ పడాలాకి తనూజకి ఏ రేంజ్లో ఓటింగ్ వస్తుందో త్రూ ఫోన్ కాల్ అదే రేంజ్లో ఓటింగ్ వస్తుందంట ఇమాన్యుల్కి. ఇమాన్యుల్ ఎక్కడ ల్యాకింగ్ అంటే హాట్స్టార్ ఓటింగ్ తక్కువ పడుతుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఇమాన్యుల్ అవుట్ ఆఫ్ విన్నింగ్ రేస్లో కాదు, ఉన్నాడు. ఇప్పుడు ఇమాన్యుల్ కాకపోతే ఇప్పుడు ఇమాన్యుల్ కెప్టెన్ అవ్వకూడదు. ఇమాన్యుల్ ఇప్పుడు ఏమవ్వాలంటే ఇమాన్యుల్ ఫ్యాన్స్కి మంచి జరగాలంటే కంటెంట్ అయ్యాడు కదా, ఎండ్యూరెన్స్ టాస్క్లు అనేది పెట్టారనుకో, ఈ ఐస్ ముక్కల మీద నించొని ఎవడ ఎక్కువసేపు నించోడని టఫ్ ఫైట్ లాస్ట్ వరకు ఇచ్చి పడిపోయాడు అనుకోండి, అప్పుడు సింపతి వర్కౌట్ అవుతుంది. కెప్టెన్ అవ్వడం, కెప్టెన్ అయితే ఇమ్యూనిటీ వచ్చేస్తుంది కదా, సో వర్కౌట్ అవుతుంది. లాస్ట్ వరకు గెలిచేస్తే ఆ రోజు ఎలివేషన్ వచ్చేస్తుంది, కానీ మళ్ళీ 1 వీక్ సైలెంట్గా కూర్చోవాలి. అది అస్సలు అవ్వకూడదు ఇమాన్యుల్కి. ఈ టైంలో ఇమాన్యుల్ అస్సలు నామినేషన్స్లో ఉండకూడదు, కెప్టెన్ అవ్వకూడదు. కెప్టెన్ వరకు దగ్గరికి వచ్చి ఫుల్ ఫైట్ ఇచ్చి వెళ్ళిపోవాలి. అప్పుడు ఏమవుతుంది, వరుసగా 3 వారాలు నామినేషన్స్లో ఉన్నట్టు ఓట్ బ్యాంక్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు ఫోన్ కాల్ ఓటింగ్ ఎంత స్ట్రాంగ్ అయింది కదా గట్టిగా. ఇప్పుడు అలాగే ఈ వారం మంచి ఫైట్ ఇచ్చి లాస్ట్ వరకు వచ్చి ఫుల్ గేడిపించి తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా నామినేషన్స్లోకి వస్తే కాన్సిక్యూటివ్ 3 టైమ్స్ నామినేషన్స్లోకి వస్తాడు. ఓటింగ్ పెరుగుద్ది. అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి, నెక్స్ట్ వారం టాస్క్లు వచ్చేసరికి టికెట్ టు ఫినాలే టాస్క్. సో సిరీస్ ఆఫ్ టాస్క్లు ఉంటాయి, ఆబ్వియస్గా ఛాన్స్ ఉంటుంది, స్కోప్ ఉంటుంది. సో ఇమాన్యుల్ ఫ్యాన్స్ కోరుకోవాల్సింది అది. సో గుడ్ న్యూస్ అనే చెప్పాలి, ఎందుకంటే ఓటింగ్ చాలా మంచిగా పడుతుంది, ఛాన్స్ ఉంది, మీ ఓటికి కూడా ఛాన్స్ ఉంది. అది 4th పొజిషన్ వచ్చేసరికి డిమాండ్ పవన్ కూడా ఇది గుడ్ న్యూసే. 4th పొజిషన్లో ఉండడం కూడా గుడ్ న్యూసే. ఒకనొక టైంలో టాప్ 5లో కూడా లేడు, కానీ అట్లీస్ట్ ఆఫ్ లైట్ కొన్ని రోజులుగా డిమాండ్ పవన్ గుర్తిస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం కొన్ని బ్యాడ్ ఎపిసోడ్లు కూడా పడ్డాయి. లాస్ట్ వీక్ బ్యాడ్ నామినేషన్స్, ఈ వారం మిక్స్డ్, మెడ పట్టించుకోవడం, ఇవన్నీ బ్యాడే. కానీ నిన్న టాస్క్లో విన్ అవ్వడం కూడా చాలా ప్లస్ పాయింట్ అయింది. సో అది మళ్ళీ జనరల్ ఆడియన్స్ని కదిలించింది. అరే ఇమాన్యుల్ ఎలాగైతే కింగ్ ఆఫ్ టాస్క్, సో డిమాండ్ పవన్ కూడా కింగ్ ఆఫ్ టాస్కే. కానీ పాపం బిగ్ బాస్ ప్రాపర్ ఆపర్చునిటీ లేక అలా అయిపోయాడు. ఒకవేళ ఆపర్చునిటీలు ఇచ్చినా కూడా హౌస్ మేట్స్ భయపడి డిమాండ్ పవన్ పక్కన పెట్టిన వల్ల ఇలా అయిపోయాడు, అండ్ రీతుతో ట్రాక్ వల్ల ఇలా అయిపోయాడు తప్ప మామూలుగా చూస్తే సూపర్ ప్లేయర్ కదరా. మీకు ఇంకో రికార్డ్ అదే చెప్తున్నా, ఇమాన్యుల్ విన్ పర్సెంట్ 95%. ఆ 5% ఎందుకు పోయిందో తెలుసా, 2 సార్లు డిమాండ్ పవన్ మీద ఓడిపోయాడు, 2 సార్లు 3 సార్లు ఓడిపోయాడు.
అది డెమాన్ పౌండ్ రేంజ్. సో టాస్క్ మాస్టర్ అయిన ఇమాన్యుల్ని కొట్టాడు 3 సార్లు. ఇమాన్యుల్ ఒక్కసారి కూడా విన్ అవ్వాలి డెమాన్ పౌండ్ మీద. అలా ఉంటుంది డెమాన్ పౌండ్ ఆట. జస్ట్ ఇమాజిన్ డెమాన్ పౌండ్ ఈ వారం ఆట ఆడి కెప్టెన్ అయిపోతే ఆ ఎలివేషన్ వేరేలాగా ఉంటుంది. అదేంది బ్రో మరి ఇమాన్యుల్కి బొక్కను అంటే, డెమాన్ పౌండ్ బౌల్సల్ నామినేషన్లోకి వచ్చాడు. డెమాన్ పౌండ్ కెప్టెన్ అయితే ఎలివేషన్ గట్టిగా వస్తుంది. ఆ ఒక వారం నామినేషన్లో లేకపోయినా కూడా ఫరక్ పడదు. బట్ ఇమాన్యుల్ నామినేషన్స్లోకి ఉండాలి. మీకు ఒకటి అర్థం అవ్వట్లేదు, కళ్యాణ్ నామినేషన్స్లోకి లేకపోయినా పర్లేదు, తనుజ లేకపోయినా పర్లేదు, డెమాన్ పౌండ్ లేకపోయినా పర్లేదు, కానీ ఇమాన్యుల్ నామినేషన్స్లో ఉండాలి. అప్పుడే మీ కూడా విన్నింగ్ రేస్. నేను డెమాన్ పౌండ్ విన్నింగ్ రేస్ గురించి మాట్లాడలేదు. డెమాన్ పౌండ్ విన్నింగ్ రేస్ చాలా కష్టం. డెమాన్ పౌండ్ కెప్టెన్ అయ్యి ఇవన్నీ జరిగింది అనుకోండి, 3వ పొజిషన్కి ఛాన్స్ ఉంటుంది. డెమాన్ పౌండ్ మోస్ట్లీ ఏం చేయాల్సింది ఇప్పుడు 3వ పొజిషన్ ఆర్ 2వ పొజిషన్. ఫస్ట్ పొజిషన్ యాజ్ ఆఫ్ నో 95% కష్టం ఓపెన్గా మాట్లాడుకోవాలంటే. సో నాకు తెలిసి 3వ పొజిషన్ వచ్చింది అనుకోండి, ఆబ్వియస్గా 3వ పొజిషన్ డెమాన్ పౌండ్ కదా. ఈ సీజన్లో 5th పొజిషన్ వచ్చిన వాళ్ళకి కూడా క్యాష్ ఆఫర్ చేస్తే 50,000 ఇస్తానన్నా కూడా తీసుకుంటారు. ఎందుకంటే అంటే 1, 2, 3లో ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. సో డెమాన్ పౌండ్ ఎమ్మెల్యే ఇలాంటి ప్లేయర్స్ 3rd ప్లేస్లో ఉంటే 20 lakhs 25 lakhs ఆఫర్ చేస్తే ఆబ్వియస్గా తీసుకుంటాం. అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో డెమాన్ పౌండ్ 4th పొజిషన్లో ఉన్నాడు. 5th పొజిషన్లో బర్నీ గారు ఉన్నారు. బర్నీ గారి ఓటింగ్ చాలా ఏమంటారు గ్రాడ్యువల్గా పెరిగింది. ఆయన అగ్రెసివ్ మోడ్లోకి రావడం జనాలకు నచ్చుతుంది. ఆయన దివ్యకి ఎదురెళ్ళడం జనాలకు బాగా నచ్చుతుంది. తనుజతో దివ్యతో కట్ ఆఫ్ బాగా నచ్చుతుంది. గేముల కోసం ఆ తపన నచ్చుతుంది. మొన్న కెప్టెన్సీ టాస్క్లో ఫైట్ ఇచ్చి ఓడిపోయాడు, అది నచ్చుతుంది. సో ఆ సింపతి కూడా వర్కౌట్ అయింది. సో ఆయనకి ఇది గుడ్ సైన్. యాక్చువల్లీ ఈ వారం ఎలిమినేట్ అయిపోతారేమో అనుకున్నారు, కానీ 5th పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఇంకో చిన్న చేంజ్ ఏందో తెలుసా, 6th పొజిషన్లో నిన్నటి వరకు సుమన్ శెట్టి ఉండేవాడు కదా, 6th పొజిషన్లో సంజన గారు ఉన్నారంట, 2 కన్సాలిడేట్ చేస్తే. సో ఆమెకి కాన్స్టెంట్ ఓట్ బ్యాంక్ అయితే ఉంది, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆమె నామినేషన్స్లోకి వస్తున్నారు, ఫైట్ కూడా వేస్తున్నారు, సేఫ్ గేమ్లు తగ్గించారు, సేఫ్ గేమ్ మోస్ట్లీ ఆడరు. సో వర్కౌట్ అవుతుంది. ఎలా రా అంటే రితు విషయంలో 70% బ్యాక్ ఫైర్ అయినా కూడా 30% ఆమెను సపోర్ట్ కూడా చేస్తున్నారు. సో ఆ వర్గం ఆడియన్స్ కూడా ఉన్నారు. సో ఆమెకి అయితే హెల్ప్ అవుతుంది, సింపతి కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆమె టార్చర్ చేస్తున్నారు, ఆమెను ఎక్కువ టార్చర్ చేస్తున్నారు, ఫ్యామిలీ వీక్ అప్పుడు టార్చర్ చేశారు, ప్రాపర్ టాస్క్లు ఇవ్వట్లేదు, సంచాల కింద పెట్టేస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి. సో సమ్హౌ ఆడియన్స్ వాంట్ హర్ టు బీ ఇన్ top 5 or top 6 అనుకుంటున్నా యాజ్ ఆఫ్ నో ఓటింగ్ ప్రకారం. లాస్ట్ 2 వచ్చేసరికి సుమన్ శెట్టి ఓటింగ్ మెల్లిమెల్లిగా తగ్గుతుంది. ఎందుకంటే జనరల్ ఆడియన్స్ రియలైజ్ అవుతున్నారు ఇప్పుడు వరకు సుమన్ శెట్టి ఉండడమే గ్రేట్, ఇంకా చాలు సభకు నమస్కారం అని చెప్తూ అనుకుంటున్నట్టున్నారు. ఓటింగ్ అయితే డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. అండ్ ఈ వారం నామినేషన్స్ పాయింట్ కూడా జనాలకు అస్సలు నచ్చలేదు. అండ్ టాస్క్ కూడా ఓడిపోయాడు, ఇంక స్క్రీన్ స్పేస్ ఉండదు, స్క్రీన్ ప్రెజెన్స్ ఉండదు. కాబట్టి ఇన్ కేస్ డబుల్ ఎలిమినేషన్ పెడితే సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వడానికి కూడా హై ఛాన్స్ ఉంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దివ్య నిఖిత పర్ఫార్మెన్స్ పూర్గా ఉంది, నామినేషన్స్ పూర్గా ఉన్నాయి. బిగ్ బాస్ ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు తనుజతో గట్టిగా ఫైట్ ఉంటుందని, బట్ ఆమె పీస్ ట్రీట్ మీద సైన్ చేసి అక్క చెల్లెలు అనుబంధం అలా కొనసాగిస్తున్నారు. ఏమీ ఉండట్లేదు. బర్నీ గారితో గొడవలో కూడా ఆమెది మెజారిటీ ఆఫ్ మిస్టేక్స్ ఉంటుంది. అండ్ టాస్క్లో కూడా నాకు తెలిసి విన్ అయినా కూడా పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారు, బిగ్ బాస్ టీం కూడా డిసప్పాయింట్ అయింది. సో ఓటింగ్ ఏం పడట్లేదు. సింగిల్ ఎలిమినేషన్ అయితే స్ట్రైట్ అవే సింపుల్ దివ్య నిఖిత ఎలిమినేట్ అయిపోద్ది. సో అది పరిస్థితి. డబుల్ ఎలిమినేషన్ ఉండడానికి ఛాన్స్ ఉందంట. మ్యాటర్ అది ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ పెడితే 2 పోతారు, top 7 ఉంటారు. సో 13th వీక్ ఒకరు పోతారు, 14th వీక్ ఒకరు పోతారు. ఓవరాల్గా 5 ఉండొచ్చు top 5 ప్లాన్ చేస్తే. సో వాళ్ళు స్క్రాప్ని తీసేసి నెక్స్ట్ 7 ఉంటారు కదా. సో మంచి టాస్క్లు పెడదాం, అట్లీస్ట్ సీజన్ ఎండింగ్ లోపల top 5 టికెట్ టు ఫినాలే టాస్క్ మంచిగా పెడదాం అని చెప్పి అనుకుంటున్నారంట. రేపు ఈవినింగ్ ఇంకా కాన్క్రీట్గా తెలుస్తుంది. సో డబుల్ ఎలిమినేషన్ అయితే యాజ్ ఆఫ్ నో ఉన్న ట్రెండ్కి దివ్య నిఖిత అండ్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. సో అది యాజ్ ఆఫ్ నో ఉన్న ట్రెండ్. ఈవినింగ్కి ఏమైనా మారితే, నైట్కి ఏమైనా మారితే సెపరేట్ వీడియోలో చేస్తా. ఓవరాల్గా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది, సింగిల్ ఎలిమినేషన్ అయితే ఎవరో, డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరో కామెంట్ చేయండి. అలాగే మీ విలువైన ఓటు ఎవరికి వేస్తున్నారు, ఎవరు టాప్లో ఉంటే బాగుంటుంది, ఈ సీజన్ విన్నర్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.